రామాయణ అరణ్యకాండ 31 సర్గలు 31 శ్లోకాల నుంచి. జనస్థానంలో కరుణ్ణి అలాగే అక్కడున్న సేనంతా కూడా మానవ మాతృడైన రాముడు చంపేశాడు అని చెప్తే చాలా కోపానికి లోనైన రావణాసుడు ఇప్పుడే వెడతాను రాముడిని హతమారుస్తానని చెప్తాడైతే అద్దు అని ఆయనకి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. అంటే దూతగా ఉన్నవాడైనప్పటికీ కూడా కంపనుడు సమయానికి తగ్గట్టుగా రాముడు మానవ మాతృడిలా కనిపిస్తున్నాడు, కానీ మానవ మాతృడు ఇలాగా ఉన్నా కానీ ఆయనలో అపారమైన శక్తి ఉన్నది. అందుకే మానవులకి అతీతమైన శక్తి కూడా ఈ మానవుడిలో ఉన్నది. అందుకే ఆయనతో మీరు వెళ్ళి యుద్ధం చేయటం అన్నది విజయాన్ని పొందలేరు సరికదా, అది మంచిది కాదు. కానీ నాకు ఒక ఉపాయం ఉన్నది. ఆర్య ఏవైతే ఉన్నారో ఆవిడ చాలా అతిలోక సుందరి. ఆవిడని అపహరిస్తే అంటే యుద్ధం చేయాలనుకున్నప్పుడు అవతల విజయాన్ని పొందాలనుకున్నప్పుడు యుద్ధం చేసి విజయం సాధించటం ఒకటి, ఇంకొకటి వాళ్ళ బలం ఏదో తెలుసుకుని ఆ బలాన్ని తొలగించటం, లేదా వాళ్ళకి బాగా ఇష్టమైంది ఏదో చూసి దాన్ని మనం భావించేలాగా దాన్ని వాళ్ళ నుంచి దూరం చేసేలాగా చేసినా సరే వాళ్ళ బలం అన్నది క్షీణిస్తూ ఉంటుంది. ఇలా అయితే సామధాన దండ ఉపాయాలు అని చెప్తాను 4 రకాలుగా. ఇక్కడ రాముడితో యుద్ధం చేసేదానికన్నా ఇది నాకు తగిన ఉపాయం అని అనిపిస్తుంది, అందుకు దాన్ని వినండి అని రావణాసుడికి చెప్తున్నాడు. తస్యాపహార భార్యం త్వం ప్రమద్యాతు మహావనే సీతయా రహితః కామి రామో హ్యాస్యతి జీవితం. ఓ ప్రభు, సీత శ్రీరాముడికి ప్రాణము. అందువలన ఏదేది ఒక ఉపాయం చేసి మనం ఎలా అన్నా సరే మోసం చేసైనా సరే ఆ భార్య అయిన సీతాదేవిని రాముడికి దూరం చేసి ఆవిడ్ని మనం అపహరించేస్తే ఆ భార్య వియోగానికి తట్టుకోలేక మనం ఆయన ఏం చంపక్కర్లే, తన జీవితాన్ని తానే తుది ముట్టించేసుకుంటాడు. అంటే జీవితాన్ని చాలించేస్తాడు. ఆ విరహానికి తట్టుకోలేక తన భార్య వియోగానికి తట్టుకోలేక ఆయనే మరణిస్తాడు. అంటే బాణం వేసి ఇంకో ఉపాయంతో యుద్ధం చేసి ఇంకోలాగా చేసినా మరణిస్తారు. కానీ వాళ్ళకి బాగా ప్రియమైనది వాళ్ళ నుంచి వైదొలిగేలాగా చేశాము అంటే ఆ బాధకి తట్టుకోలేక వాళ్ళే చచ్చిపోతారు. ఇక్కడ మన చేతికి మట్టి అంటదు, పైగా మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. అందుకని ఆయనకి ప్రాణానికి ప్రాణమైన భార్యను ఆయన నుంచి దూరం చేసేసాము అంటే ఆయన మరణిస్తాడు. అరుచయత తద్వాక్యం రావణో రాక్షసాధీపః చింతయిత్వా మహాబాహుః అకంపనమువాచః. మహాబాహుడు రాక్షసులకి ప్రభు అయిన రావణాసుడు ఆ అకంపుని మాటలు విని ఆయనకి నచ్చాయి. అప్పుడతడు శ్రీరాముణ్ణి మోసగించైనా సరే సీతాదేవి నుంచి ఆయన్ని దూరం చేసేద్దాము, అయితే ఇప్పుడు ఎలా దూరం చేయాలి అని కొంతసేపు ఆలోచించి మళ్ళీ అప్పుడు అకంపునితో ఇలా చెప్తున్నాడు రావణాసుడు. బాణం కాల్యం గమిష్యామి ఏకః సారథినా సహ ఆనయిష్యామి వైదేహి ఇమాం హృష్టో మహాపురిం. ఓయి, నువ్వు చెప్పిన ఉపాయం చాలా సరైనదిగానే నాకు అనిపిస్తుంది. అయితే ప్రాతకాలంలోనే సారథిని వెంట తీసుకుని నేను ఒక్కడే వెళ్ళిపోయి ఆ సీతాదేవిని చాలా అవలీలగా అక్కడి నుంచి తీసుకుని లంకా నగరానికి తీసుకొచ్చేస్తాను అన్నాడు. అదేవ ముక్తా ప్రయయం కరయుక్తేన రావణః రథేనాదిత్యవర్ణేన దిశః సర్వాః ప్రకాశయన్. ఇలా చెప్పగానే ఇలా సూర్యకాంతులతో విరజిమ్ముతున్న రథము, జన అలాగే పైగా దానికి ఉన్న గుర్రాలు కూడా జవనాశ్వములు అంటారు. అట్లాంటి అశ్వాల్ని పూరించి నలుదిక్కులో కూడా అది ప్రకాశాన్ని నింపే అంత తేజస్సుతో ఉన్నది. వెంటనే బయలుదేరటం, మళ్ళీ మారీచుని ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళాడు రావణాసుడు. శరధో రాక్షసేంద్రస్య నక్షత్ర పదగోమహాన్ సంచార్యమానః సుశుభే జలది చంద్రమా ఇవ. రాక్షసేంద్రుడొక్క ఆ మహారథము ఆకాశంలో సాగిపోగలదు. పైగా అది దాని గమనం కూడా గగన మార్గంలో ఎంతో హాయిగా వెళ్ళిపోతుంది. మేఘాల మధ్య చంద్రుడిలాగా ఎంతో కాంతిమయంగా ఉన్నది. సామారీచాశ్రమం ప్రాప్య తాటకేయాముపాగమత్ మారీచేర్నార్చితో రాజా భక్ష్య భోజ్యేర్రమానుష్యేః.
అతడు తాటకుడొక కొడుకు మారీచి. ఆ మారీచి ఆశ్రమానికి రావణాసుడు వెళ్ళాడు. అతని చెంతకు వెళ్ళి అప్పుడు మారీచుడు దివ్యములైన భక్ష్యభోజ్య పానీయాలతో ఆ రాక్షస ప్రభు అయిన రావణాసుడికి అతిథి మర్యాదలు కూడా అన్నీ చక్కగా సపర్య చేశాడు. త్వం స్వయం పూజయిత్వా తు ఆసనేనోదకేన చ ఆర్ధోపహితయా వాచా మారీచో వాక్యమబ్రవీత్. తర్వాత మారీచుడు రావణాసుడికి ఉచితమైన ఆసనాన్ని ఏర్పరిచి స్వయంగా ఆర్ఘ్య పాద్యాదులు ఇటువంటివన్నిటితో ఆయన్ని పూజించి ప్రయోజనకరమైన మంచి మాటలు ఇలా రావణాసుడికి చెప్తున్నాను. కచ్చిత్ సుకుశలం రాజన్ లోకానాం రాక్షసేశ్వర ఆశంకేనాద జానీత్వం యతస్తూర్ణం ఇహాగతః. ఓ రాక్షసేశ్వర, నీ రాజ్యంలో అందరూ బాగానే ఉన్నారు కదా, అలాగే ఊరకరారు మహాత్ములు అంటారంటే ఏదో ఒక కారణం చేతే నువ్వు ఇక్కడికి వచ్చావు, లేకపోతే సాధారణంగా ఇక్కడికి ఇలా రావు. అందుకే అక్కడ అందరూ బాగానే ఉన్నారా, పైగా ఇంత హడావిడిగా ఇక్కడికి రావటానికి ఏదో గొప్ప కారణమే ఉండొచ్చని నేను అనుకుంటున్నాను అన్నాడు. ఏవముక్తో మహాతేజ మారీచేన స రావణః తతః పశ్చాదిదం వాక్యం అబ్రవీద్వాక్యకోవిదః. మారీచుడిలా చెప్పగానే మహా తేజస్వి మాటలకారి అయిన రావణాసుడు కూడా మళ్ళీ మారీచుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఆరక్షో మే హతస్తాత రామేణ క్లిష్టకర్మణ జనస్థానం అవధ్యం తత్ సర్వం యుధి నిపాతితం తస్య మే కురు సాచివ్యం తస్య భార్యాపహారిణే. నాయన, దండకారణ్యంలో నా ప్రతినాయకుడిగా అక్కడ ఎవరైతే ఉన్నాడో కరుడు, అతన్ని అసహాయశూరుడైన శ్రీరాముడు చంపేశాడు. అలాగే ఆ జనస్థానంలో ఉన్న అజేయులైన మన రాక్షసుల యోధులందరినీ కూడా యుద్ధంలో ఆ రాముడు చంపేశాడు. రాముడి చేతుల్లో వీళ్ళందరూ చచ్చిపోయారు. ఇక్కడ చెప్పేదేమో నా ప్రతినిధిగా ఉన్న కరుడు అని చెప్పి మళ్ళీ తర్వాత మన రాక్షసులు అని కలుపుతూ చెప్తున్నాడు. అంటే ఇక్కడ జరిగింది నాకే కాదు నీకు కూడా కలిపి. ఇప్పుడు నేను ఏదైతే కార్యాన్ని ఆశించి ఇక్కడికి వచ్చానో ఇక్కడ నీ సహాయం కూడా నాకు కావాలి అన్నట్టుగా. మన వాళ్ళకి ఏదైనా నష్టం జరిగిందంటే మనం ఏదో ఒకటి పూనుకోవాలి కదా చేయటానికి. అందుకని అందులో నువ్వు కూడా భాగస్వామ్యం తీసుకోవాలన్న భావనతో చెప్పాడు. అందుకే ఇక్కడ రాముడి చేతుల్లో వీళ్ళందరూ మరణించారు. దానికి ప్రతిక్రియగా నేను ఆ రాముడు యొక్క భార్యను అపహరించి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు నాకు సహాయం చెయ్యాలి. సహాయం చెయ్యని అడగటం మానేసి నాకు ప్రతినిధిగా ఉన్నవాడే కాకుండా మన రాక్షస యోధులు చచ్చిపోయారు అని చెప్పాడు. ఇప్పుడు నేను దానికోసం ఏదైతే ప్రతిచర్య చేస్తున్నానో, తను చేసిన దానికి నేను ఏదైతే చెయ్యబోతున్నానో దానికి మళ్ళీ నువ్వు సహకారం నాకు అందించాలి అని చెప్పాడు. రాక్షసేంద్ర వచః శ్రుత్వా మారీచో వాక్యమబ్రవీత్ ఆఖ్యాతా కేన సీతా సా మిత్రరూపేణ శత్రునా. ఆ రాక్షస ప్రభు యొక్క మాటలు విని మారీచుడు అతనితో మళ్ళీ ఇట్లా అంటున్నాడు. ఓ రాక్షస శ్రేష్ఠుడా, సీతను గురించి సమాచారం నీకు అసలు తెలిపిందెవడు? బయటికి మిత్రుల్లా కనపడుతున్నా సరే వాస్తవానికి అతడు నీకు శత్రువు. అంటే ఇక్కడ ఎంతలా అవతల వాళ్ళు మాట్లాడినా సరే మనకి విచక్షణ వచ్చినప్పుడు యుక్త అయుక్తము, చెయ్యదగినది చెయ్యకూడనిది, ధర్మ అధర్మం, ఈ విచక్షణ వచ్చినప్పుడు ఏం చేస్తాం? నిన్ను కలుపుకుని చెప్పినా నిన్ను కలుపుకోకుండా చెప్పినా ఎలా చెప్పినా సరే దేనికి నువ్వు సహకరించాలి, దేనికి సహకరించకూడదన్నది మనకి స్పష్టత ఉంటుంది. అందుకే ఇక్కడ ఆ రావణాసుడిని ఉద్దేశించి చెప్తున్నాడు. నీకెవరైతే ఈ సలహా ఇచ్చారో, ఇక్కడ కరుడిని ఆ సేనని చంపేశాడు, దాని మీద ప్రతీకారం తీసుకోవాలంటే యుద్ధం చేయాలి, అది ధర్మం. కానీ ఆ రాముడు భార్యనైన సీతను అపహరించాలి అంటే ఇది నీకు వచ్చిన తెలివితేటలు కాదు, నీకెవరో సలహా ఇచ్చారు, అది నీకు నచ్చి మళ్ళీ అది చేయటానికి కూడా నువ్వు పూనుకున్నావు. అందుకే నీకు ఈ విషయాన్ని ఎవరైతే ఈ సమాచారాన్ని చెప్పారో అతను నీకు మిత్రుడు రూపంలో కనిపిస్తున్నప్పటికి కూడా వాస్తవానికి అతను నీకు శత్రువు.
ఎలా అయితే మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు అంటారు. ఎప్పుడు మిత్రుడవుతాడు? అది ధర్మపరంగా ఉండటానికి, చంచలత్వం నీలో పోయేలాగా ఉండటానికి అన్నీ అనుకూలంగా సహకరిస్తూ ఉన్నప్పుడు, పరిస్థితులు ఎలా ఉన్నా. అలా కాకుండా ప్రతిదానికి చంచలత్వానికి లోబడిపోయి, అర్థం పర్థం లేని నిర్ణయాలు తీసుకుంటూ, దానికి చక్కగా ప్రేరణ ఇస్తూ, అటువంటివన్నీ అడదిడ్డంగా చేసుకుని వెళ్ళిపోలాగా చేస్తున్నప్పుడు దానికి అర్థం ఏంటి? అది శత్రువు. అది నువ్వు గమనించు, అది వాస్తవం అని చెప్పాను. త్వయా రాక్షసశార్దూల కోననందతి నిందితః సీతాం ఇహానయస్వేతి కోబ్రవితి బ్రవీహి మే. నువ్వు గౌరవ ఆదరాలు పొందిన అతడు నీకు కీడు తలపెడుతున్నాడంటే, నీ దగ్గర నుంచి అన్నీ పొందాడు కానీ నీకు మాత్రం మంచి సలహా ఇవ్వలేదు. నీ నాశనాన్ని కోరుకున్నట్టుంది, నీకు కీడు తలపెడుతున్నాడు. అసలు ఇంతకీ సీతాదేవిని లంకని తీసుకురమ్మనని మళ్ళీ సూచన ఇచ్చిందెవడు? అసలు అక్కడ రాముడు, మళ్ళీ రాముడు భార్య ఉందని చెప్పిందెవడు? పైగా ఆ సీతాదేవిని అంటే ఆయన భార్యని అపహరించమని సలహా నీకు ఇచ్చింది ఎవరు? సమస్త రాక్షసుల యొక్క ఉనికిని దెబ్బతీయదలిచినట్టు అతడు ఎవరు? నిన్నిట్లా ప్రేరేపించిన వాడు ఎవడో గాని నిశ్చితంగా నీకు శత్రువే. రక్షో లోకస్య సర్వస్య కః శృంగం చేతుమిచ్చతి ప్రోత్సాహయతి కశ్చిత్వాం సచ శత్రుర సంశయ. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. నిన్నుకు ప్రోత్సాహం అంటే ఒక తప్పు పని చేస్తున్నాడంటే మిత్రుడు అన్నవాడు ఏం చేస్తాడు? అలా చెయ్యకరా, హాని జరుగుతుంది, ఇది కాదు ఇది అని చెప్తాడు. నచ్చజెప్పి చెప్తాడు, కొంచెం తిట్టి చెప్తాడు, ఇంకోలాగా కూడా చెప్తాడు. ఎవరు? మన శ్రేయస్సు కోరుకునేవాడు. కానీ మనం ఎలా పోయినా పనికిరాదు, మనకి వీళ్ళ దగ్గర నుంచి రావాల్సిన లాభం వచ్చింది, వీడు ఎటుపోతే నాకెందుకు అనుకున్నవాడు ఏం చెప్తాడు? అడ్డదిడ్డమైన సలహాలు ఇస్తాడు. దాని పరిణామం మళ్ళీ వాడికి సంబంధం లేదు కదా, పోతే నువ్వు పోతావు, నాకెందుకు అనుకుంటాడు. అందుకే ఇక్కడ అతడెవడో కానీ నిన్ను ఇలా ప్రేరేపిస్తున్నాడే వాడు మాత్రం నీకు శత్రువే, అది నువ్వు గుర్తుంచుకో, నీకు మిత్రుడు మాత్రం కాదు. ఆసీ విషామోకాదంష్ట్రాన్ ఉద్ధర్తుం చిచ్చేతి త్వయా కర్మణా తేన కేనాసి కాపదం ప్రతిపాదితః సుఖాసుప్తస్య తే రాజన్ ప్రహృతం కేన మూర్ధని. అలాగే ఓ రావణ, ఇలా పరస్పరము అంటే ఒకటికి ఒకటి విరోధంగా ఉండేది విషసర్పం ఎలా అయితే రెండు నాలికలకి ఉంటుంది, రెండు కొరలతో ఉంటుందంటారు. ఇలాగా ఈ శత్రువు ఎవరైతే నీకు ఇట్లాంటి సలహా ఇచ్చాడో, నీ పక్కనే ఉండి ఆ సలహా ఇస్తే దానికి తగ్గట్టుగా నువ్వు చేసేద్దాం అనుకుంటున్నావు చూడు, అది విషసర్పము. ఆ విషసర్పం నోట్లో ఉన్న కొరలు నీతో తీయించదలుస్తున్నాడు అంటే, ఆ విషసర్పం అని తెలిస్తే ఏమవుతుంది? అది కాటేస్తే చచ్చిపోతాం. దాని నోట్లో చేయబెట్టి మళ్ళీ అవి తీసే సాహసం చేస్తే ఎలా ఉంటుంది? ప్రాణాలకి ముప్పు. అంటే ఈ విషసర్పం ఒక్క కాటుకి నిన్ను బలి చెయ్యాలనుకున్నాడంటే, రాముడు సీతని ఎత్తికెళ్ళిపోతే జరిగే పరిణామం వాడు ఊహించలేదు సరికదా. నీ శ్రేయస్సును కూడా ఆలోచించకుండా నీకు ఇట్లాంటి సలహానిచ్చాడు. సీత యొక్క అపహరణ నువ్వు ఆ కార్యాన్న నెపంతో నువ్వు గనకటు వెళ్ళావో, దాని తగ్గట్టుగా ఆచరించటం మొదలుపెట్టావో, నువ్వే పోతావు. ఎందుకు అంటే ఈ కార్యక్రమం చేద్దాం అనుకుని నువ్వు తప్పు మార్గాన్ని పట్టుకుంటున్నావు. నీకు సలహా ఇచ్చింది చాలా చెడ్డవాడు. అందుకే రాజా, హాయిగా నిద్రిస్తున్న నీ మాడు పైన ఈ విధంగా దెబ్బ కొట్టాడు వాడు. అంటే నీ ప్రాణాలు హరించుకుపోతే నువ్వు ఏ పని చేయడానికి సాహసిస్తున్నావో, ఎవరితో నువ్వు యుద్ధానికి వెళుతున్నావో నీకు తెలియట్లేదు, ఎవరిని కెలుకుతున్నావో నీకు అంతకన్నా అర్థం కావట్లేదు. विशुद्धवंशाभिजनग्रहस्थः तेजोमदः संस्थितधूर्विषाणः उदीक्षितुं रावणस्नेहायुक्तः सा संयुगे राघवगन्धहस्ती. ఓ రావణ, శ్రీరాముడు ఒక మదుపుటేనుగు లాంటి వాడు. పవిత్ర వంశంలో జన్మించటమే కాకుండా ఇక్కడ మళ్ళీ గజమునికి ఎలా అయితే గుర్రానికి తొండ ఉంటాయి, దాంతో యుద్ధం చేద్దామంటే అది మళ్ళీ తిరుగులేని పరాక్రమ కలిగి ఉన్నది. పైగా మదమెక్కిన ఏనుగు అంటే ఇంకా బలమైనది. అలాగే అటువంటి బలమైన బాహువులు కలిగి ఉన్నవాడు ఆ రాముడు. ఎలా అయితే గజానికి పెద్దగా తొండ ఉంటుంది, అంతేకాకుండా దాని దంతాలు ఏంటి, దాని బలం చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగానే. అది నీరు ఎలా అయితే గంధపు వాసన తగిలినంత మాత్రానే తక్కిన గజములన్నీ భయంతో ఎలా అయితే మదగజం ఒక వాసన తగలంగానే
గజాలకు కూడా ఎలా అయితే భయమేస్తుందో, పారిపోతాయో, శ్రీరాముడనే మదుపు టేనుగు చూస్తేనే ఎవ్వరూ సాహసించరాయన ఎదుట పడతానికి ఆయనతో యుద్ధం చేయాలన్న ఆలోచనే రాదు. అందుకే ఈ సమయంలో ఆ వీరుడితో నువ్వు కయ్యానికి కాలు దువ్వటం అన్నది మేలు కాదు. పైగా ఈ విధంగా దొంగలించి చేయటం అన్నది అస్సలు మేలు కాదు. అసౌరణాంతస్థితి సంధిమాను విదగ్ధా రక్షో మృగः నృసింహः సుప్తస్త్వయా బోధయితుం న యుక్తः సారంగపూర్ణో నిశితాసిదంశ్రః. శ్రీరాముడు సింహం వంటివాడు. ఈ రాముడు సింహానికి ఎలా అయితే రణరంగంలో అగ్రభాగంగా స్థిరంగా నిలిచి ఉండే జూలు ఉంటుందో, వాలము మృగాలకు ఎలా అయితే వెనకాల వేటాడేటప్పుడు అన్ని రకాలుగా సిద్ధమై ఎలా అయితే ఉంటుందో, ఆ సింహం ఏం చేస్తుంది, ఒక్కసారిగా దాని జూల్ని విదిలిస్తుంది. ఆ వాలాన్ని నడుముని ఒక్కసారిగా చరుచుకుంటుంది. అలాగే రాముడు కూడా శత్రువుల్ని హతమార్చడానికి ఒక్కసారిగా యుద్ధభూమిలోకి అడుగుపెట్టాడు అంటే నరసింహ రూపంలో ఉంటాడు. ఆ రాక్షసుల్ని కూడా అలా వధించేస్తాడు తన శరములతో. ఎలా అయితే ఇక్కడ ఆ సింహం తన నఖములతో ఎలా అయితే చేస్తుందో, ఇక్కడ రాముడు తన అస్త్రశస్త్రాలతో యుద్ధం చేసి వాళ్ళని చంపేస్తాడు. సింహం అని తెలిసాక దాన్ని నిద్రపోతున్న దాన్ని కూడా కెలకూడదు, దాని జోలికి పోకూడదు. ఎందుకు, అది ప్రమాదకరమైనది. నిద్రపోతుంది కదా అని ఎలా అయితే దాంతో మనం పరాచకాలు ఆడకూడదు, అది సింహం. అలాగే పరద్రోహ చింత లేకుండా ప్రశాంతంగా ఉన్న శ్రీరాముణ్ణి కవ్వించటం యుద్ధానికి మంచిది కాదు. రాముడికి పరులకి ద్రోహం చెయ్యటం చేత కాదు సరికదా, పరులకు ఉపకారం చేయటానికి పూనుకుని ఉంటాడు. అందుకని అటువంటి వాడితో నువ్వు కెలకద్దు అని చెప్పాను. చాపావహారే భుజవేగ పంకే శరోర్మిమాలే సుమహాహవౌఘే నరామ పాతాళముఖే అతిఘోరే ప్రస్కందితుం రాక్షసరాజయుక్తం. ఓ రాక్షసరాజా, శ్రీరాముడు చొరరాని ఘోర పాతాళ బిలము వంటివాడు. అంటే లోపలికి వెళ్ళటానికి వీలు లేనటువంటి గుహ ఏదైతే ఉంటుందో అట్లాంటి వాడు. అతని ఎలా అయితే అంత గుహ అని చెప్పారో, వెళ్ళటానికి వీలు కాంది. అయితే ఇందులో మళ్ళీ ఏమేమి ఉంటాయి, మొసళ్ళు ఉంటాయి, అట్లాంటి బాణాలతో సంధించేస్తాడు. పైగా వదిలించుకోవటానికి వీలు కాదు, అంత వేగంగా వదులుతాడు. ఆ శరములు మళ్ళీ ఎలా పంక్తులు పంక్తులుగా అంటే ఒకేసారి అన్నన్నిగా విరామం లేకుండా వేసేస్తాడు. పైగా భీకరమైనవి, దుస్సరమైన ప్రవాహంలాగా వచ్చేస్తుంటుంది రాముడు. ఆ పాతాళ బిలంలో ప్రవేశించుట యుక్తము కాదు. అంటే బయటికి రాలే, ఒక్కసారి యుద్ధానికి అన్నట్టు ఓ వీరావేశంలో వెళ్ళిపోయి యుద్ధం చేసేద్దామంటే అందులో దూరిన తర్వాత నువ్వు బయటికి రావటం అన్నది అసాధ్యము. ఆయన చేతిలో మరణమే మిగులుతుంది. ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవ సాధు గచ్చ త్వం స్వేషు దారేషు రమస్వ నిత్యం రామః సభార్యో రమతాం వనేషు. ఓ లంకాధిపతి, ఓ రాక్షస ప్రభు, అనుగ్రహింపు, దయచేసి శాంతించు. ఎందుకంటే దీనికి నువ్వు పూనుకోకు, సలహా ఇచ్చాడు కదా, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోకు. ఒక్కసారి శాంతంగా ఆలోచించి చూడు. అందుకే నువ్వు ఇటువంటి ఆలోచనలు మానేసుకుని మళ్ళీ తిరిగి వెంటనే లంకకి వెళ్ళిపో. నువ్వు నీ భార్యలతో సర్వదా ఈ సుఖాలతో భోగాలతో ఏవైతే నీకు ఇప్పుడు దాకా ఉన్నాయో వాటిని నువ్వు తనువు తీరా సుఖంగా అనుభవించు. అంతేకాని శ్రీరాముడు మీదకి వెళ్ళకు. ఆ శ్రీరాముడిని కూడా తన భార్యతో కలిసి హాయిగా ఉండనివ్వు. ఏవముక్తో దశగ్రీవో మారీచేన స రావణః న్యవర్తత పురీం లంకాం వివేశా చ గృహోత్తమం. మారీచుని పలుకులు కాస్త ఊరట చెందాడు ఆ రావణాసుడు. మళ్ళీ తిరిగి లంకాపురానికి చేరుకున్నాడు, తన భవనంలోకి తను ప్రవేశించాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఆ చంచలత్వం ఎలా ఉంటుంది అంటే, పైగా మనకి కొన్ని కొన్ని దైవం యొక్క అనుగ్రహం బట్టి అంటారు. చెయ్యకూడదని అనుకుంటావు కానీ మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటావు. చెయ్యాలని అనుకుంటావు కానీ కొన్ని చెయ్యం. నువ్వు అనుకున్నావు చేయలేవు, నువ్వు చేయకూడదు అనుకున్నావు కానీ చేస్తావు. అలాగే కొన్ని కొన్ని మాటలు అందరూ చెప్పేవి వింటానే ఉంటాం కానీ కొన్ని బాగా చెవికి ఎక్కుతాయి, దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకునేలాగా మనకి ప్రేరణ కలుగుతూ ఉంటుంది. అందుకే నిత్యము నిరంతరము
చాలా ఎరుకతో ఉండాలి. ఎవరి సహవాసం చేస్తున్నావు సలహాలిచ్చేవాళ్ళు 1,90,000 మందుంటారు. అయితే నేను తీసుకునే నిర్ణయం వల్ల నాకు గాని, ఇతరులకు గాని హాని జరగకూడదన్న భావన కలగటం, నేను ధర్మాన్ని విడవకుండా ఉండటము. అకారణంగా బలముంది కదా అని చెప్పి, సంపత్తి ఉంది కదా అని చెప్పి, ఎవరి మీద పడితే వాళ్ళతో దేన్ని పడితే దాన్ని ధ్వంసం చేయటానికి పూనుకోకూడదు. దాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో అరణ్యకాండలో 31 సర్గ సంపూర్ణం.